శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ కంపెనీలో ఇటీవల తీవ్ర దుమారం రేగింది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను మతం మార్చుకునేందుకు ప్రయత్నించారని, అలానే లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో నిదా ఖాన్ అనే మహిళ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ కేసులో ఆమెనే కీలక నిందితురాలిగా పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగి వారం రోజులు దాటిపోయినప్పటికీ ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ ఇంకా పోలీసులకు చిక్కకుండా పరారీలోనే ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఒక మహిళతో సహా మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిదా ఖాన్ ఆచూకీ లభించకపోయినా ఆమె భర్త మాత్రం పోలీసులకు అందుబాటులోనే ఉన్నాడు. తన భార్య కొద్ది రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లిపోయిందని అతడు పోలీసులకు చెప్పాడు. అతడు చెప్పిన సమాచారంతో పోలీసులు ఆ బంధువుల ఇంటికి వెళ్ళగా అక్కడ వారికి నిరాశ ఎదురైంది. ఆ ఇంటికి తాళం వేసి ఉండడమే కాకుండా నిదా ఖాన్తో పాటు ఆ ఇంట్లో ఉండే బంధువుల మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ప్రస్తుతం నిదా ఖాన్ గర్భిణి అని, ఆమె ముంబైలో తలదాచుకుని ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వార్తల్లో సంచలనంగా మారడంతో టీసీఎస్ సీఈఓ కృతి వాసన్ స్వయంగా రంగంలోకి దిగి పలు విషయాలపై స్పష్టత ఇచ్చారు. నిదా ఖాన్ టీసీఎస్లో హెచ్ఆర్ మేనేజర్ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఆమె కేవలం ఒక ప్రాసెస్ అసోసియేట్ మాత్రమేనని, కంపెనీ నియామక ప్రక్రియల్లో కానీ ఇతర కీలక నిర్ణయాల్లో కానీ ఆమెకు ఎలాంటి సంబంధం కానీ అధికారం కానీ లేదని కుండబద్దలు కొట్టారు. అలాగే ఈ వివాదం కారణంగా నాసిక్ టీసీఎస్ యూనిట్ని మూసేస్తున్నారు అంటూ వస్తున్న వదంతులను ఆయన ఖండించారు. ఆ కార్యాలయం ఎప్పటిలాగే పనిచేస్తూ క్లయింట్లకు సేవలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి వేధింపులను, ఆరోపణలను తన సంస్థ ఏమాత్రం సహించదని టీసీఎస్ యాజమాన్యం తేల్చి చెప్పేసింది. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు నిజాన్ని నిగ్గు తేల్చేందుకు ఒక శక్తివంతమైన విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. కేవలం కంపెనీ అంతర్గత విచారణతోనే సరిపెట్టకుండా పారదర్శకత కోసం అంతర్జాతీయ స్థాయి సంస్థలైన డెలాయిట్ మరియు ప్రముఖ న్యాయ సంస్థ ట్రైలీగల్ సేవలను వినియోగించుకుంటుంది. ఈ మొత్తం విచారణ ప్రక్రియను టీసీఎస్ ప్రెసిడెంట్ మరియు సిఓఓ ఆర్తి సుబ్రహ్మణ్యం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా విచారణలో తేలే అంశాలను లోతుగా పరిశీలించి తగిన చర్యలు సిఫారసు చేయడానికి కంపెనీ స్వతంత్ర డైరెక్టర్ కేకే మిస్ట్రీ నేపథ్యంలో ఒక ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ కూడా టీసీఎస్ ఏర్పాటు చేసింది. మొత్తానికి ఒకవైపు పోలీసులు నిదా ఖాన్ కోసం ముమ్మరంగా గాలిస్తుండగా, మరోవైపు టీసీఎస్ సంస్థ ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని లోతైన విచారణ జరుపుతోంది.